గైస్ వెల్కమ్ బ్యాక్ టు జామకాయల సంతోషి. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే కొమరెల్లి ధనాల మహాలక్ష్మి టెంపుల్కి ఎలా వెళ్ళాలో చూపిస్తున్నాం. ధనాల కోట మైసమ్మ టెంపుల్. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పటిదాకా ఎవరు వెళ్ళలేదు, ఇప్పుడు ఫేమస్ అవుతుంది. అమ్మవారి దర్శనం కలగాలంటే మహాభాగ్యం కలిగి ఉండాలంట. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అమ్మవారి దర్శనం అంతా ఈజీగా అయితే దక్కదు. చూద్దాం మనకి ఈరోజు దర్శనం అవుతుందో లేదో. సో వచ్చేసి అయితే ఫస్ట్ ఇక్కడ ఒకటి మొత్తం బిల్డింగ్ టైప్లో ఉంది. ఆ బిల్డింగ్ పక్కన వేస్ ఉన్నాయి. ఆ వేస్తోనైతే మేము వెళ్తున్నాం. చాలామందిని అడిగినాం, తెలియదు అన్నారు. లాస్ట్ ఒక అన్న చెప్పిండు. ఇది కొమరెల్లి స్వామి టెంపుల్కి వెళ్ళి వస్తుంటే తర్వాతకి మనం లోపలికి కొమరెల్లి స్వామి కమాన్ లోపలికి వచ్చినాక బస్ స్టాప్ ఉంటుంది కదా, బస్ స్టాప్ దగ్గర నుంచి కొంచెం బస్ స్టాప్ వెనుక బ్యాక్ సైడ్లో ఈ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది మనకు, వైట్ కలర్ది. తర్వాత దాని పక్కన అది మొత్తం ఇలా ఎక్కొచ్చాక ఇలా యారోస్ ఉన్నాయి మనకి. యారోస్ని తీసుకొని అయితే వెళ్తున్నాం. ఏమవుతుందో తెలియదు. పబ్లిక్ అయితే లేదు, కానీ అమ్మవారి దర్శనం కలగాలి. గబ్బిలాలు ఇట్లా ఉంటాయంట. బిల్డింగ్స్ తిరిగి ఆడుతున్నారు. బిల్డింగ్ చుట్టూ తిప్పే బదులు బిల్డింగ్ ముందు నుంచి తీసుకోపోతే అయిపోగా. చెట్టు ఉంది బిడ్డ, భయం అవుతుంది. గబ్బిలాలు ఉంటాయంట కదా. గుట్టలకైతే వచ్చేసినాం. మొత్తం మీద ప్లేస్ అయితే గుర్తు పట్టేసినాం. లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. గైస్ ఈడ కూడా ఉంది చూడండి, యారో. ఇలా యారోస్ వేసారు, టెంపుల్ అని ఓం అని వేశారు. ఇంకా లోపలికి వెళ్తే తెలుస్తుంది ఎలా ఉంటుంది అమ్మవారని. విన్నారు కదా, ఇదే. ఇక కిందికి పోవాలా, మొత్తం కూడా వస్తుంది గైస్. కానీ నాకు భయం అవుతుంది. మమ్మీ ఇట్లానే పోవాలంట. అమ్మో, మళ్ళీ ఇట్లానే రావాలనే అంటే చెప్పులు ఇక్కడ ఇడుద్దామని చూపి. ఇది ఫ్రెండ్స్, గుహ లోపలికి పోవాలి. గైస్ ఆడ ముగ్గేసిన దగ్గరనే అమ్మవారు ఉంటుంది. చీకటి ఉంది, కనిపిస్తుందో లేదో తెలియదు కానీ భయం అవుతుంది. దిగుదాం దా చెప్పండి. పెట్టుకుంటావా ఉందా అని దిగాలని కిందికి. గైస్ ఫస్ట్ మా మమ్మీనే. గబ్బిలాలు ఉన్నాయా చూడవా ఫస్ట్. ఏం లేవు మమ్మ, అమ్మవారు ఉంది దా కాబట్టి అమ్మవారు ఉంది. అమ్మవారి దర్శనం మనకు ఉంది ఈరోజు. అమ్మ గబ్బిలాల సౌండ్ వస్తుంది.
దామ్మా ఇట్లా కూర్చొని దిగు. నాకు భయం అవుతుంది అత్త. ఇంత దూరం వచ్చి చూడవా? ఉంది బేట కింద సౌండ్ ఏం లేవు. ఇగో నువ్వు అట్లా వెళ్ళిపోతా. నేను రాను, మీరే తీసుకోరి. ఇంకా కిందికి దిగా నానే. గిన్నె నుంచి అవుపిస్తుందంట. గబ్బిలాలు ఉన్నాయా? సౌండ్ ఎందుకు వస్తుంది? వేరే సౌండ్. అది ఏందో పిట్టలు చేయవా? అమ్మా గిడ మంచిగా కనబడుతుంది. రాఫ్ట కూర్చుందాం తెలుసు. ఆ ఫోన్ ఇయ్యే, ఫోటో దించుది. అదే అంటున్నా. నాకు కూడా అన్ని పంపి మళ్ళా నాకు దించారు. వీడియో కట్ చేసినావా? అమ్మ దేవుడా, మొత్తం మీద అయితే ధనాల కోట మైసమ్మ టెంపుల్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. చూడండి, ఈమెనే ధనాల కోట మైసమ్మ తల్లి. ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం, కానీ ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. తిరగంగా వచ్చాం. పైన చూడండి ఫ్రెండ్స్, అన్ని గబ్బిలాలు ఉన్నాయి. ఇవన్నీ గబ్బిలాలు ఉన్నాయి. గబ్బిలాల లోపల నుంచి అమ్మవారు పిలిపించుకుంది. దర్శనం అయితే మాకు ఇచ్చింది అమ్మ తల్లి. ఫ్రెండ్స్, కాళ్ళు చేతులు అయితే వణికిపోతున్నాయి. ఈ గబ్బిలాలను చూస్తుంటే చాలా భయం వేస్తుంది. బట్ లోపలికైతే గృహ లోపలికి వచ్చాము. ఇక్కడ ఏమీ లేదు, ఎవ్వరు లేరు, జస్ట్ మేమే ఉన్నాము. మా పాప రావడానికి కూడా భయపడుతుంది. మా ఆడపడు మొక్కుదామా? నేను వచ్చాను, చూస్తాము. రామమ్మ, ఏం కాదు తల్లి. చల్లగా చూడు తల్లి, మైసమ్మ తల్లి, తల్లి. చూడండి ఫ్రెండ్స్, దగ్గర నుంచి అమ్మవారిని ఎంత బాగుందో. స్వయంగా వెలిసిన తల్లి ధనాల కోట మైసమ్మ తల్లి. బండకే నిలిచింది, ఎవరు కట్టింది కాదు, ఏం చేసింది కాదు, తానే స్వయంగా వెలిసిన దేవత ధనాల కోట మైసమ్మ తల్లి. కాళ్ళు చేతులు అన్నీ వణుకుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మా కోడలికి ఫోన్లో లైవ్లో చూపిస్తున్నాం మేము. సత్యంగా గెలిచిందంట. ఆమె చెయ్యి ఒక దిక్కు పెడితే చెయ్యి ఇట్లా తీటేసుకుందంట. అవును, అంటే ఇట్లా మరి ఏమైంది స్వప్న? చెయ్యికి ఏమైందంటనే? పండుగ భయం అవుతుందంట. పండు దిగలేదు. నిగో చెయ్యికి ఏమైందంటనే? అలా ఒక వీడియో తీద్దామని అట్లా అమ్మవారిని పెట్టిందంట. ఉట్టిగానే తీద్దామని వరకు అట్లా చెయ్యి ఉండిపోయిందంట. అది అన్న ఫిక్స్ అయిపోయింది అనేసి ఆ స్టోరీ అట్లా అట్లనే పెట్టారు. అట్లనే పెట్టింది చెయ్యదు. సేమ్ మంచిగా అయింది కదా అమ్మవారు. అని లోపటి గృహాలు ఉంది. చూసాడా ఎంతో కష్టపడి మరి ధనాల కోట మైసమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చినాము. నేను పుట్టినప్పటి నుంచి కొమరవెల్లికి వస్తా, కానీ ఒక్కసారి కూడా అమ్మవారి దర్శనం చేసుకోలేదు. అంటుంటే విన్నాను, కానీ ఇప్పుడు ఎంతో ప్రయత్నించి చెట్లల్లో గుట్టలలో పుట్టలలో నుంచి వచ్చినాము. మొత్తం మీద అమ్మవారు మాకు ఇన్నేళ్లకు దొరికింది, దర్శనం అయ్యింది. కానీ ఎవ్వరు లేరు ఈ గుట్టలలో, మేము ముగ్గురం తప్ప. కాళ్ళు చేతులు మొత్తం వణుకుతున్నాయి. బట్ ఫైనల్లీ వచ్చేసినాం, దర్శనం అయితే చేసుకున్నాం. ఆడపడుచు ఫ్రెండ్స్ ఎంతో కష్టపడుతూ అసలు దర్శనానికి రా అంటే రాను అన్నది. గుట్టలలో వెలిచింది, చూద్దాం మా కోడలు మరీ చెప్పింది, అందుకే వచ్చింది, దర్శనం చేసుకుంటుంది. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మొత్తం పైన అయితే మా పాపకి అటు ఇటు బెదిరించి అయితే కిందికైతే దించాను. అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళింది, ధైర్యంతోనే కూర్చుంది, మొక్కుతుంది. మొత్తం పైన సాధించేసాం ముగ్గురం కలిసి. ధనాల కోట మైసమ్మ తల్లి దర్శనం కంప్లీటెడ్ గాయస్. వెళ్తున్నాం ఇక. సో గాయస్, మళ్ళీ వే బ్యాక్ టు బే అయితే అదే. కానీ నాకైతే మస్తు భయం అవుతుంది, వేడొచ్చి కొరుకుతాయా అని చెప్పి. సో గుట్టల లెక్కేను స్వాదిసి. అమ్మ దేవుడా,
ఇంత చిన్న దాంట్లో అమ్మవారు వెలిసిందంటే గ్రేట్ గైస్. అని అట్లా ఇట్లా ఉందేమో నెత్తవ్వ, అట్లా సాపు ఉందేమో అంటున్నా.